అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో చేయబోతున్నాం డాబా స్టైల్లో కాజు టమోటా కర్రీని చూపించబోతున్నాను గైస్. చాలా సింపుల్గా ఎంతో టేస్ట్గా క్విక్గా అయ్యేట్లుగా చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది రైస్లోకి, నాన్లోకి, రోటీలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి ఇట్లా ఏ దాంట్లోకైనా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది గైస్. అంత బాగుంటుంది ఇది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. ఈ కాజు టమాటా కర్రీ అనేది ప్రతి ఒక్క రెస్టారెంట్లో దొరకదు గైస్. కొన్ని రెస్టారెంట్లలో మాత్రమే ఇది దొరుకుతుంది. మళ్ళీ కాజు మసాలా సపరేట్గా, టమాటా కర్రీ సపరేట్గా ఇట్లా దొరుకుతుంది. కానీ మళ్ళీ కాజు పన్నీరు కాంబినేషన్గా దొరుకుతుంది. కానీ కాజు టమాటా కర్రీ అనేది రేర్గా దొరుకుతుంది. అందుకే నేను మీకు చూపించబోతున్నాను గైస్ ఈ వీడియోని. దీనికి ముందుగా ఇలా గంట సేపు నానబెట్టుకున్న కాజు నూక తీసుకోవాలి. కాజు నూక కిరాణా షాపులలో దొరుకుతుంది చూడండి గైస్. ఈజీగానే దొరుకుతుంది. ఏమంటే ఈ కాజు నూకను నానబెట్టేసుకుంటే చాలా డస్ట్ వస్తుంది. కాబట్టి 2-3 సార్లు బాగా వీటిని వాష్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి దోసపప్పు, అదే వాటర్ మిలన్ సీడ్స్, ఇవి కూడా వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత వీటిలోని నీళ్ళన్నీ తీసేసి 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి ఒక 3 పెద్దవి ఉల్లిపాయలు, అలాగే 3 పెద్దవి టమోటాలు ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే ఇందాక మనం చూపించాం కదా జీడిపప్పు నూక, అలాగే కలింగరపప్పు, ఈ రెండింటిని కూడా వేసేసుకోవాలి. ఈ రెండింటిని వేసేసుకొని ఇవి మునిగి తేలేంత వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు బాగా ఉడకబెట్టేసుకోవాలి. మీకు టైము ఎందుకులే అనుకుంటే టమోటా ముక్కల మీద నుంచి తొక్క ఊడిపోయేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకబెట్టేసుకోండి. టమోటాల నుంచి స్కిన్ మీద అయ్యేంత వరకు వీటిని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని బాగా చల్లారబెట్టేసుకోవాలి. అంతలోపు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా మీడియంగా ఉండే 5 టమోటాలను, అది మాగి గట్టిగా ఉండే టమోటాలను తీసుకొని వాటిని కడుక్కొని లావు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి మనము 1 కప్పు కాజును ఇలా హాఫ్గా చేసుకొని ఫుల్ కాజును 2 ముక్కలుగా కట్ చేసుకొని మనం చేత్తంటేనే ఇవి ఇలా అవుతాయి లేండి గైస్. ఇలా 1 కప్పు కాజును వేసుకొని ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. కాజు అనేది తొందరగా ఫ్రై అవుతుంది గైస్. కాబట్టి మనము వెనకమ్మడే చేసేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది కాజు అనేది. ఇలా దబ్బలుగా చేసుకొని 1 కప్పు కాజును వేసేసుకోండి. తర్వాత మనము లావు ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాలు ఉన్నాయి కదా, ఆ టమోటాలను కూడా వేసుకొని వేపుకోవాలి. చూపిస్తాను చూడండి గైస్. ఇట్లా లావు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మనం పెద్ద ముక్కలుగా. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఇవి వేగినట్లు ఎట్లా తెలుస్తుందంటే వీటిపైన స్కిన్ సపరేట్ కావాలి, అలాగే ఇలా బాగా రోస్ట్ కావాలి ఈ టమోటాలు అనేది. అలా లేకపోతే ఒక 70% వేపుకోండి గైస్. ఎందుకంటే మనకు మళ్ళీ ఉడుకుతాయి కదా గ్రేవీలో, కాబట్టి మనకు 70 to 80% ఇవి వేగితే సరిపోతుంది. లేదంటే మనకి కర్రీలో తినేటప్పుడు కనిపించవు, గొజ్జు అయిపోతాయి. కాబట్టి మనము ఒక 70 నుండి 80% ఈ టమోటాలను వేపుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి జాలిగడ్డ వేసేసుకొని ఇలా బొక్కల గిన్నె వేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టేసుకున్నాం కదా కాజు, టమోటా, ఆనియన్స్, కలింగరపప్పు, ఇవన్నీ వేసేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. నీళ్ళు సపరేట్గా, పప్పు సపరేట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఇదంతా వేసేసుకొని మనం మిక్సీకి వేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకోవాలి.
అలాగే దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్‌గా మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె పెట్టేసుకొని స్టవ్ పైన దీంట్లోకి ఒక పావు కప్పు ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒకటి పెద్దది ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2, 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలి గైస్. పచ్చి వాసన పోయి కొంచెం బాగా మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న టమోటా, ఉల్లిపాయ, కాజు మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దంతా బాగా లోపలి వరకు వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఈ కాజు మిశ్రమాన్ని ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం నేను మామూలుగా చెప్పాను కదా గైస్, రెస్టారెంట్ స్టైల్ అదే డాబా స్టైల్లో చేస్తున్నామని, కాబట్టి కొంచెం ఒక పావు టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, రుచికి తగ్గట్టుగా సాల్టు, ఇవి కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అన్నీ బాగా కలిసేట్లుగా కలుపుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేపుకోవాలి. ఇలా ఇదంతా వేపుకున్న తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఉడకనిచ్చుకోవాలి. అలాగే కొంచెము కసూరి మేతిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా ఉడికేటప్పుడు. అలాగే దీంట్లోకి టమోటా కెచప్ని ఒక 2 టేబుల్ స్పూన్ల టమోటా కెచప్ ఉంటుంది కదా, టమోటా సాసు, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎందుకు వేస్తున్నామంటే ఇది వేయడం వల్ల కాజు టమోటా కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ కావడమే కాకుండా మనము దీనికి మామూలు కాజు టమాటా కదంటే కొంచెం స్వీట్ వస్తుంది కదా, కాబట్టి ఆ షుగర్ వేసే బదులు మనము ఈ టమాటా కెచప్ వేస్తున్నాము టేస్ట్ కోసము, అలాగే స్వీట్నెస్ కోసం. అలాగే ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఉడికేటప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేపుకున్న టమోటాలు కాజును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే గైస్, ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇంకొకసారి ఇలా కలుపుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూను బటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా పైనుంచి ఇట్లా బటరు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన ఎంతో రుచికరమైన కాజు టమాటా కర్రీ రెడీ గైస్, డాబా స్టైల్లో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఇందాక చూసినప్పుడు లూజ్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు గట్టిగా ఉందంటే నేను బాగా పూర్తిగా చల్లారిన తర్వాత నేను సర్వ్ చేసుకుంటున్నాను, అందుకే ఇంత గట్టిగా ఉంది. మనకి మామూలుగా బయట డాబాలలో ఇస్తే ఇట్లనే గట్టిగా ఉంటుంది కదా, అందుకని ఇలా నేను బాగా పూర్తిగా చల్లారిన తర్వాతనే సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.